ఒక ఫ్లోర్ లో రెండు వైపులా టాయిలెట్స్ ఉన్నాయి, దాదాపుగా ఒక 10 కానీ దాంట్లో రెండు పనిచేస్తాయి. ఆ రెండు పనిచేసిన దాంట్లో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తాయి, లేకపోతే రావు. మగ్స్ పెట్టారు, ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్. ఇప్పుడు బయట చూడడానికి మనకి ఇలా ఉంది తప్పించి, మీరు ఒక్కసారి అందరూ దయచేసి ఒక్క నిమిషం కోసం మీరు వెళ్ళి టాయిలెట్స్ అన్ని విజిట్ చేసి రండి, మీకే కండిషన్ అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్ మొత్తం 5 ఫ్లోర్స్ లో ఏ ఒక్క ఫైర్ ఎగ్జిస్టింగ్ యూజర్ కూడా పని చేయట్లేదు, వేలాడుతున్నాయి. రీసెంట్ గా నేను 4 days బ్యాక్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ గురించి మా ఆంధ్రప్రభ నుంచి వార్త రాయమని పంపిస్తే నేను పర్మిషన్ తీసుకుని టెర్రస్కి వెళ్ళాను. వెళ్ళొస్తూ చూస్తే అన్ని ఫైర్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ మొత్తం ఇలా వేలాడుతున్నాయి. మరి అవి రీఫిల్ చేస్తున్నారా లేదా అన్నది అయితే తెలియదు. నేను క్లోజ్ గా వెళ్ళి ఫోటో తీసే పరిస్థితి లేదు అక్కడ. నేను వెళ్ళాను, వచ్చేసాను. సో ఫైర్ టీమ్ వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? फायर टीम वाले चारा इंस्पेक्शन करें, क्या क्या लैब से जरा बता दो इधर आके. కొన్నిసార్లు అసలు స్నానం చేయడం కూడా 3 రోజులు వదిలేస్తున్నారంట. స్నానాలకు వెళ్తే జర్రీలు లీచర్స్ పాములు వస్తే కొన్నిసార్లు ఆ స్నానం చేసేది భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఈ వాటర్ కూడా ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు కదా, బయట నుంచి ట్యాంకర్స్ లో వస్తాయి కంప్లీట్ వాటర్ మొత్తం. బయట నుంచి ఆ వాటర్ దాంట్లో టీడీఎస్ ఎంత ఉందన్నది చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల కూడా పిల్లలకి స్కిన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఏదైనా ఇన్స్టిట్యూషన్ అక్కడ నుంచే వాటర్ యూజ్ చేయాలని నేను వీడియోస్ పంపిస్తాను, పిల్లలందరూ చూపించారు. ఆల్మోస్ట్ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంది. ఫైనల్ గా మీరు ఇప్పుడు ఈ కళాశాల పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? చెప్పాను కదా, అన్ని డిపార్ట్మెంట్స్ తోని కూడుకున్నటువంటి విషయం ఇది. కాబట్టి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ అని వారితో డిస్కస్ చేసి మహిళల భద్రత రక్షణ అన్ని దానికి మనం కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవాలో వారితో మాట్లాడి తదుపరి నిర్ణయం చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ, ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట? లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప? ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు, బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిపిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి? ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం. ఒక మాట మనము ఈ మధ్య కాలంలో అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం. ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు, ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది. కానీ విద్యాదానం అనేది కనుక, విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాం. అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము, వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము. వాస్తవమే,
మేము వస్తున్నామని తెలుసు అంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఎవరికైతే నేను ఇన్ఫార్మ్ చేశానో నా వెంట రమ్మని వాళ్ళలో ఒకరు ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళకి. గబా గబా వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా మిగతా పార్ట్స్ ఎక్కడైతే క్లీనింగ్ అవ్వలేదో అక్కడ మేము ఎక్కడొస్తాము అని చెప్పి మమ్మల్ని అడ్డుకున్నారు. ఇప్పుడు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ మీద ఏమైనా మీరు చర్యలు తప్పకుండా అది ఒకటే కాదు, వాళ్ళని అంటారంట పిల్లల్ని ఫుడ్ బాగాలేదు అమ్మా, లేకపోతే ఏదైనా బాగాలేదు అని చెప్తే స్లమ్స్ల నుండి వచ్చారు, మీ మొహాలకి ఇది ఇవ్వడమే ఎక్కువ అని మాట్లాడతారంట. 1,50,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఫీజులు కట్టి ఇక్కడ చదువుతుంటే ఆ పిల్లలను పట్టుకొని స్లమ్స్ల నుండి వచ్చారన్నటువంటి మాట అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోవాలి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వాళ్ళు. ఈ అమ్మాయి విన్నది కొన్ని మాటలు నేను నా నోటితో అనలేను, అలాంటి భాష కూడా పిల్లల పట్ల వీళ్ళు వాడుతున్నారంట. కాలేజీలకు మినిమం పరిమితులు, కాలేజీల ఫీజులు ఇంతవరకు వసూలు చేయాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దని పరిమితులు ఉన్నాయా? అది నా లిమిట్స్ లలో లేనటువంటి విషయాలు అవన్నీ. ఇప్పుడు 5 నెలల నుండి అసలు ఇంకా సొసైటీకి చెప్పకపోతే తప్పదు, పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు, అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరంట కనీసం. అరే నేటి బాలలే రేపటి పౌరులు అది ఇది అని మనం డైలాగ్స్ చెప్తాము. ఆ డైలాగ్స్ చెప్పడం వరకు పరిమితం అవుతే ఎట్లా? ఈ పిల్లలు ఫ్యూచర్లో వెళ్ళి బాగా చదివి మంచి మనుషులుగా ఎదగాలి అండ్ సొసైటీలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ స్థాయిలోనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంత నరకం చూపిస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నారు వాళ్ళు. 10 o'clock అయిపోయిన తర్వాత ఇంపోజిషన్స్ ఇస్తారంట, 3 times 10 times రాయాలని. దాన్ని మళ్ళీ మార్నింగ్ కల్లా కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఒక్కొక్కరు 2 గంటల వరకు 3 గంటల వరకు కూర్చొని అది రాస్తున్నారంట. మళ్ళీ 5:30కే స్టడీ అవర్స్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటు తల్లిదండ్రులకు, అటు ఇన్స్టిట్యూట్స్కి, ఇటు గవర్నమెంట్కి, ఖచ్చితంగా పిల్లలకు చదువు ఇంపార్టెంట్ అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ కోసం 2 క్లాసెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఆ ఇన్స్టిట్యూట్లో కనీసం వెంటిలేషన్ ఉందా లేదా, వాళ్ళ హాస్టల్ పరిస్థితి ఏంటి, అవన్నీ కనుక్కున్న తర్వాతనే మీ పిల్లలని హాస్టల్కి పంపించండి. ఉన్నత స్థితికి వెళ్ళాలి, గొప్ప ఇన్స్టిట్యూట్లో చదవాలి అనేటువంటి ఆలోచన కన్నా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, ఫిజికల్గా కానివ్వండి మానసికంగా కానివ్వండి దాని మీద దృష్టి పెట్టండి అనేటువంటి మాట చెప్పుకుంటూ, మేము ఈ కండిషన్స్ ఏవైతే చూసామో నిన్న ఇవాళ వీటన్నింటికి ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఎలాంటి చర్య తీసుకోవాలో అలాంటి చర్య డెఫినెట్గా తీసుకుంటాము. ఎవరైనా సరే పిల్లల గురించి ఆలోచించకపోతే ప్రభుత్వం కూడా ముందు